వెల్కమ్ టు లైఫ్ లైన్. కొంతమంది చూడ్డానికి అందంగా ఉన్న ఎత్తుపళ్ళు వంకర పళ్ళతో బాధపడుతుంటారు. ఇప్పుడు చలికాలం కూడా వచ్చేసింది కాబట్టి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది బార్డ్ హెడ్తో కూడా బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికి మా దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ హాస్పిటల్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. హలో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే చాలామంది అందంగా ఉంటారు చూడ్డానికి, కానీ వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేరు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళకున్న వంకర పళ్ళు కనిపిస్తాయని, ఎత్తుపళ్ళు కనిపిస్తాయని. దానికి సొల్యూషన్ ఏంటి? వంకర పళ్ళు ఎత్తుపళ్ళు కన్నా స్మైల్ కరెక్షన్కి స్మైల్ డిజైనింగ్ అనేది ఎప్పుడూ ఆప్షన్ అండి. దానికి ఏజ్ లిమిట్ కూడా ఉండదు. చాలామందికి ఏంటంటే మనం నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు మన పళ్ళు వరుస మనకి నచ్చదు. కొంతమంది ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి. వాటికన్నా ఎక్కువ పళ్ళ సైజుల్లో లోపాలు, పెద్ద పళ్ళు చిన్న పళ్ళు, ప్రతి పన్ను అందంగా పేర్చినట్టు ఉంటే డెఫినెట్గా మనం మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు మన అపీరెన్స్ కానీ అన్నీ ఎన్హాన్స్డ్గా ఉంటాయి. సో వీటికి ఏంటంటే చాలామంది మా పళ్ళు వరుస కరెక్ట్ కాదేమో అని భయాలు ఉంటాయి. కొంతమందికి ఏముంటుంది, ఒక వయసు దాటిన తర్వాత పళ్ళు వరుసలో లోపాలు వచ్చేస్తుంటాయి. అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు కిందికి జారడం, పళ్ళు ఎత్తు పెరగడం. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఫొటోస్ చూసుకుని ఒకప్పుడు బాగున్నాం మనం ఇప్పుడు బాగాలేము అని అనుకుంటారు. కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు, పళ్ళు ఎప్పుడు తెల్లగా అందంగా మెరుస్తూ ఉండాలి, స్పార్క్లింగ్ వైట్ టీత్ అంటారు వర్ణనలో కూడా. అలా పళ్ళు రంగు మారిపోయిన పళ్ళు పుట్టుకతో ఉన్న మధ్యలో మన హ్యాబిట్స్ వల్ల వచ్చిన దాన్ని స్మైల్ డిజైనింగ్ అనే ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా మనకుండే పళ్ళు వరుసలో ఉండే లోపాలన్నిటినీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో రెడ్డింగ్తో అండర్లైన్ చేయాల్సినవి ఏంటంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయొచ్చు. రెండోది దీనికి హెల్త్ లిమిట్ కూడా లేదు. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా నవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కడా కూడా సర్జికల్ ప్రొసీజర్స్ అసలు ఉండవు. ఉన్నా కూడా వెరీ మినిమల్ ఉంటాయి. అవి హెల్త్ని కానీ అపీరెన్స్ని కానీ ఎఫెక్ట్ చేయవు. రైట్. కాలర్ ప్రవళిక కడప నుంచి కాల్ చేశారు. ప్రవళిక గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో. నాకు పళ్ళు ఒకటి ఊడిపోయింది, వెనకాల ఉంది కానీ అది ముందరికి రావడం లేదు మేడం. ఎంత ఏజ్ అమ్మా మీది? 22. 22. పన్ను ఊడిపోయింది కానీ రావట్లేదు. వెనకాల ఉంది వచ్చి కానీ అది ముందరికి రాలేదు. వెరీ గుడ్. చాలామందికి ఉండే ప్రాబ్లం అండి ఇదేంటంటే పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు పాల పళ్ళు కొన్ని ఇరుక్కుపోతాయి. అవి ఉన్నాయి కదా అండి, వెనక నుంచి న్యాచురల్ టూత్ అనేది అంటే పర్మనెంట్ టూత్ అనేది బయటకు వస్తుంది. సర్టెన్ ఏజ్ దాటిపోయిన తర్వాత అంటే ఊడాల్సిన వయసులో ఊడకుండా తర్వాత వయసు పెరిగిన తర్వాత ఊడటం వల్ల ఏమవుతుందంటే అది లోపల పర్మనెంట్ పన్ను అలాగే ఇరుక్కుపోద్ది. ఈ పాల పన్ను కరెక్ట్గా పిల్లలు వయసుకు వచ్చేసరికి, ఇందాక ఈ అమ్మాయి కాల్ చేసినప్పుడు 22, 30s ఆ ఏజ్లో ఆ పాల పన్ను ఊడిపోద్ది. సో వాళ్ళకి అక్కడ పన్ను లేనట్టు కనిపించడం, వెనకాతలు ఉండే పర్మనెంట్ పన్ను బయటికి రాకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రబలిక మీ టూత్ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి క్లిప్పులు పెట్టడం ద్వారా కూడా మనం వెనకాతలు ఇరుక్కుపోయిన పళ్ళని, పైన ఇరుక్కుపోయిన కెనైన్స్ అంటారు కూరపళ్ళు, వాటిని కూడా కిందికి తీసుకొని వచ్చి మనం వాటిని ప్లేస్లో అమర్చడం కుదురుతుంది. బట్ అదని ఎక్స్రే బేస్డ్ చేయవలసి ఉంటుంది. మీ ఎముక ఎక్కడుంది, ఆ పన్ను ఎక్కడ సిచ్యువేట్ అయిందని. చాలా వరకు 90% కేసెస్లో పైన కింద వెనక్కి ఇరుక్కిన పళ్ళను బ్రేసెస్ పెట్టి ముందుకు లాగి వరుసలోకి పెట్టేయచ్చు. నో డ్యామేజ్, నో స్ట్రెంగ్త్ లాస్, ఏమి ఉండదు. ఇది ఒకసారి చేసుకుంటే పర్మనెంట్గా చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు ప్రవళిక. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. ఒకసారి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్కి రావచ్చు. మిమ్మల్ని చెకప్ చేస్తానే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మీరు బ్రేసెస్కి వెళ్తే 1 yearలో మీ పన్ను వెనకాతలు ఉండిపోయిన పన్ను ముందు వరుసలోకి వచ్చేస్తుంది. రైట్. మీరు ఇప్పుడు పళ్ళు క్రాస్ గురించి అన్నారు కదా, దాని కొంతమందికి జ్ఞానదంతం అని అది కంప్లీట్ క్రాస్గా రావడమే క్రాస్గా వస్తుంది. అలాంటి వారికి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? జ్ఞానదంతం అనేది ఎప్పుడు వస్తుంది? 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వస్తుందండి. అది మనకి దేనికి ఉపయోగం లేని పన్ను, అది వెనకాతలు వస్తుంది. అన్నిటికన్నా ఆఖరికి వచ్చే పన్ను అది మిగతా పళ్ళతో పాటు స్ట్రైట్గా వచ్చేస్తే పెద్ద సమస్య ఏం లేదు. కానీ మ్యాక్సిమం కండిషన్స్లో ఇలా క్రాస్గా రావడం, లేకపోతే ఇలా పడుకుని హారిజాంటల్గా రావడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్లో ఆ పన్ను మనకు ఉపయోగపడకపోగా మనకు ఉండే మంచి పళ్ళు, నమిలి తినాల్సిన పెద్ద పళ్ళని డ్యామేజ్ చేయడం, పుచ్చు చేయడం, లేకపోతే అక్కడంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ పట్టడం లాంటివి జరుగుతాయి. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆ పన్ను తీయించేసుకోవడమే. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ తీసేస్తారు. ఒకసారి ఆ పన్ను తీయించేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఏదైతే జ్ఞానదంతం ప్రాబ్లము, పెయిన్, చీమ్ పట్టడం, నోట్లోంచి స్మెల్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లైంట్ చేస్తున్నారు. అది పర్మనెంట్ సొల్యూషన్, వెంటనే తగ్గిపోతుంది. అది అంటే అది వచ్చే ముందు మీరు దాన్ని తీసేస్తారా? కంప్లీట్
కంప్లీట్గా వచ్చే వరకు వెయిట్ చేసి తీసేస్తారా? ఎలా ఉంటుంది డాక్టర్ గారు దీని ప్రాసెస్? వచ్చే ముందు తీయడం కాదమ్మా, అది ఎలా అంటే మీకు పెయిన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్, జ్ఞానదంతాలో 2 స్టేజెస్ ఉంటాయండి. బయటకు వచ్చేటప్పుడు చిగురు అంతా కూడా వాచిపోద్ది. అలాంటప్పుడు పన్ను తీయాల్సిన అవసరం ఉండదు. దానికి జస్ట్ బయటికి రావడానికి ఓపర్క్యులెక్టమీ అని చెప్పి ఆ గమ్ టిష్యూని ఓపెన్ చేయడం కానీ యాంటీబయాటిక్ కవరేజ్లో పెట్టడం కానీ జరుగుతుంది. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? మనం ఒక చిన్న ఎక్స్రే తీస్తే పన్ను పొజిషనింగ్ తెలిసిపోద్ది, అది స్ట్రైట్గా వస్తుందా పడుకుని వస్తుందా అని. అలా కాదు, అది బయటికే వచ్చే అవకాశమే లేదు, అది పడుకొని ఇలా వచ్చి ముందు పన్నుని ఇలా హిట్ చేస్తుంది, అక్కడ ఉండే బోన్ అంతా కూడా హాలో చేసి బోన్ అంతా తినేస్తుంది అనేది ఎక్స్రేలో తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఆ పన్నుని గట్ చేసుకొని తీసేయవలసిందే. అది ఉంచుకోవడం వల్ల కొంతమందికి తెలియక పెయిన్ కిల్లర్స్ తింటా నెలలు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఒక్కొక్కసారి ఇక్కడ గడ్డ కింద అయ్యి ఇక్కడ జా రిసెక్ట్ చేసి క్యాన్సర్ గడ్డల కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జ్ఞానదంతాలు నెట్టే కాలం మీకు ఇబ్బంది పెడుతుంటే మటుకు నోట్లో ఉంచుకోవడం మంచిది కాదు, ఇమ్మీడియట్గా తీయించేసుకోవాలి అవి. మై గాడ్. అలయన్స్ ఇన్విజిబుల్ బ్రాసెస్ ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడున్న? అంటే చాలామంది ఒకప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండేది పళ్ళు కరెక్ట్గా పెట్టాలంటే, కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందని చెప్తుంటారు కదా మీరు. మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే ఒకప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్ చేస్తాం, క్లిప్పుల చికిత్స. ఆ క్లిప్పుల చికిత్సలో ఏంటంటే మనం పళ్ళు ముందుకి వెనక్కి ఉన్న, అంటే వంకర పళ్ళు ఉన్నా, ఎత్తు పళ్ళు ఉన్నా, సందు పళ్ళు ఉన్నా కరెక్ట్ చేసుకుంటాం. చాలామందికి క్లిప్పులు పెట్టుకోవడం అనేది నచ్చదు. అలాంటప్పుడు ఏంటంటే అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా అంటే మనం తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే మీ పళ్ళని మొత్తం స్కాన్ చేసి మీ లోపానికి తగినట్టుగా తయారు చేసి దాన్ని మీకు డెలివర్ చేయడం ద్వారా మీ పళ్ళు ఎత్తు పళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా, సందు పళ్ళు ఉన్నా క్లిప్పులు పెట్టుకోకుండానే ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. సో మీరు క్లిప్పులు పెట్టుకునే ఉండాల్సిన అవసరం లేదండి. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా క్లిప్పులు పెట్టుకోమంటే కనిపిస్తుంది, మేము పెట్టుకోము అంటారు. కాలేజ్ వేరే రాష్ట్రాల్లో చదువుతుంటారు. అలాంటి పిల్లలందరికీ కూడా ఎలైనర్స్ పెట్టించవచ్చు. అది మీరు 3 నెలలు 4 నెలలకు ఒకసారి చెకప్కి వస్తే సరిపోతుంది. పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, 30s, 40s, 50sలో ఉంటారు. వాళ్ళకి ఎత్తుపళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలంటే బోన్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఎలైనర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు క్లిప్పులు పెట్టుకున్నారు, ఈ ట్రే పెట్టుకున్నారు అనేది మీకు తెలియకుండానే మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. ఓకే, చిన్నపిల్లలు అంటున్నారు కాబట్టి ఏ వయసు నుంచి మీరు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? అలైనర్స్, అడ్వాన్స్ అలైనర్స్ ఏ విధంగా మీరు రెస్పాన్స్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు పిల్లలకి? ఇది చూడండి ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి మనం 12-13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఇందాక అమ్మాయి కాల్ చేసింది నాకు వెనక్కి పన్ను ఉండిపోయిందండి రావట్లేదు అని చెప్పి, అలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా 8th, 9th ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఇందులో పార్థ డెంటల్లో మేము ప్రత్యేకించి చేసేది ఏంటంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ టైమింగ్స్ బట్టి మనం అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడము, రెండోది వాళ్ళకి ఈజీగా కన్వీనియంట్గా ఉండే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అలాగే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండే బ్రేసెస్ అంటే క్లిప్పులు చాలా రకాలుగా ఉంటాయి, వాటిని సజెస్ట్ చేయడము జరుగుతుంది. మూడోది 24/7 ఆర్థోడాంటిస్టులు, క్లిప్పుల స్పెషలిస్టులు అనేది డిఫైన్డ్ బ్రాంచెస్లోని అవైలబుల్గా ఉండడం. నాలుగోది ఏంటంటే ఆర్థోడాంటిస్టులు క్లిప్పుల చికిత్స ఎక్కువ చిన్నపిల్లలు చేయించుకుంటారు, టీనేజ్ వాళ్ళు చేయించుకుంటారు, 20s, 30sలో వాళ్ళు చేయించుకుంటారు. కాబట్టి ఆర్థోడాంటిస్టులు అందరూ కూడా సండే అండ్ సాటర్డే అవైలబుల్గా ఉండేటట్టు బ్రాంచెస్లో ప్లాన్ చేయడం. సో ఇలాంటి మోస్ట్ కేర్ తీసుకుంటాం. మూడోది బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసిన, అలైనర్స్ ఎస్పెషల్లీ చేసిన మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే ఇన్విజిలైన్ కంపెనీతో టైఅప్ అయి చేస్తాము. అండ్ ట్రైన్డ్ ఆర్థోడాంటిస్ట్లే చేస్తారు కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మేము చాలా జాగ్రత్తగా తీసుకుని ఫాలోఅప్స్ చేస్తాం. అందువల్లే క్లిప్పులు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు పిల్లలకి చేసేటప్పుడు 100% రిజల్ట్ వస్తుందని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పడం కూడా జరుగుతుంది. డాక్టర్ గారు, పళ్ళు మామూలుగా పుచ్చిపోతూ ఉంటాయి, ఎందుకు పుచ్చిపోతాయి అంటారు? దానికి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి? ఎస్, ఈ పుచ్చిపోవడం అనేది రెగ్యులర్గా మన లైఫ్లో ఉండే ప్రాబ్లం అండి. కానీ చాలామంది కూడా పళ్ళు పుచ్చిపోవడం అనేది ఒక జబ్బు కింద చూడట్లేదు, కానీ అది ప్రాపర్ ఇన్ఫెక్షనే. మన నోట్లో బ్యాక్టీరియా వల్ల పళ్ళు అనేది పుచ్చిపోతుంది. ఈ బ్యాక్టీరియా ఎందుకు డెవలప్ అవుతుంది అంటే మీరు ఎక్కువ పంటికి అతుక్కుపోయే ఫుడ్ తినడం వల్ల, రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం వల్ల, మళ్ళీ స్వీట్ కానీ ఏం తిన్న తర్వాత కూడా నోరు కడుక్కోకపోవడం వల్ల మీకు ఈ పుచ్చిపళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని కాదు, దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. యాక్చువల్లీ ప్రివెంట్కి మీరు ఏం చేయాలి, టిప్స్ ఏంటి? మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, మీరు ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా నోరు కడుక్కోవడం, ఎస్పెషల్లీ స్వీట్స్, చాక్లెట్స్ లాంటి పంటికి అతుక్కుపోయే ఫుడ్ని బాగా మినిమైజ్ చేయడం, అంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి లాంటివి తినడం లాంటివి చేస్తే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ వస్తే కూడా భయపడాల్సింది ఏం లేదు. పన్ను నల్లగా మారిపోయింది అనుకుంటారు, నొప్పి పుట్టట్లేదని డాక్టర్ దగ్గరికి రారు, అది తప్పండి. నొప్పి పుట్టాలి
మీకు అంటే అక్కడ 70% పాడైపోవాలి. దానికన్నా ఒక చిన్న రంధ్రం పడినప్పుడు నల్లగా అయినప్పుడు మీరు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తీసుకొస్తే జస్ట్ 5 నిమిషాల్లో మేము దాన్ని క్లీన్ చేసి పెట్టేస్తాం. లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినా కూడా ఈరోజు అడ్వాన్స్డ్గా చేస్తున్నాము, అసలు ఇబ్బంది ఏమీ లేదు. అది కూడా మనం మాన్యువల్గా కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేస్తాం కాబట్టి త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది. రూట్ కెనాల్ అయిపోయి క్యాప్ పెట్టుకున్న గంట తర్వాత నుంచి మీరు సంవత్సరాల నుంచి ఏ పక్కనైతే తినడం మానేశారో, ఏ పన్నుని వాడడం మానేశారో, ఒక గంట తర్వాత నుంచి అది పూర్తిగా మీకు వాడుకలోకి వస్తుంది. మీరు హాయిగా అన్ని కొరికి నమిలి తినగలుగుతారు. అంత మ్యాజికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అశ్రద్ధ చేయడం మటుకు మనం చేసుకునే చెడు మాత్రమే అది. రైట్, ఇందాక మీరు చెప్తూ అన్నారు స్మైల్ డిజైనింగ్ ఎవరికైనా అంటే ఈవెన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైనా అంటే మేము చేయగలుగుతాం వాళ్ళని బ్యాలెన్స్ చేసి. మరి కమింగ్ టు ద రూట్ కెనాల్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, డయాబెటిక్ ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? అవునండి, నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉంటే ఫుడ్ తినడం కాంప్రమైజ్ అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే డయాబెటిక్ అంటే షుగర్ ఉండేవాళ్ళు లేదా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండి బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతున్న వాళ్ళకి ఏంటంటే సో మా హెల్త్ కండిషన్ బట్టి మేము రూట్ కెనాల్ చేసుకున్నా కూడా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు నెగ్లెక్ట్ చేసి ఈ పుచ్చిపోయిన పళ్ళని నోట్లో ఉంచుకోవడం వల్ల అవి ఒక పన్నుకి ఒక పన్ను కాంటాక్ట్ అయిపోయి పుచ్చు పెరిగిపోతాయి. నోట్లో అన్ని పళ్ళు పుచ్చిపోతాయి. 2 గట్టిగా ఉండాల్సిన పళ్ళు విరిగిపోతాయి. 3వది నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ నోట్లో మీరు అన్నం తినడం అనేది ప్రాబ్లం అవుతుంది. సో మీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఏంటంటే జనరల్గా ఇప్పుడు పార్థ డెంటల్లో అయితే భయపడాల్సింది ఏం లేదండి. ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మీకు షుగర్ ఉన్నా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ హ్యాపీగా చేయించుకోవచ్చు. షుగర్ మీకు కంట్రోల్లో కూడా ఉండక్కర్లేదు. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా చేయించుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ వాడే హార్ట్ పేషెంట్లు బ్లడ్ థిన్నర్స్ మానక్కర్లేదు, హాయిగా చేయించుకోవచ్చు. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లోని ఎక్కడ కోతలు అవి ఉండవు. జస్ట్ పన్ను లోపల ఏర్పడిన ఇన్ఫెక్షన్ని క్లీన్ చేస్తాం. పైగా పార్థ డెంటల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎండోడాంటిస్ట్లని స్పెషలిస్టులు చేస్తారు. అది కూడా అతి తక్కువ టైంలో ఎక్స్మార్ట్ అనే ఇన్స్ట్రుమెంట్ని వాడి మిషన్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇన్ఫెక్షన్ని కూడా వీలైనంత 99% నయం చేయడానికి కొన్ని కేసెస్లో లేజర్స్ కూడా వాడతారు. పెట్టే క్యాపులు కూడా పార్థ డెంటల్లో మెటల్ ఫ్రీ క్యాపులు ఉంటాయి, డిఎల్ఎంఎస్ లాంటి అడ్వాన్స్డ్ క్యాపులు ఉంటాయి. త్వరగా క్యాప్ని ఫిక్స్ చేస్తారు. సో ఇలా ఇంత జాగ్రత్తగా చేస్తాం కాబట్టి మీరు ఎలా ఉన్నా రావచ్చు. మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు పళ్ళు గట్టిగా అవుతాయి. మీ సొంత పన్నునే కాపాడే బెస్ట్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. షుగర్ ఉన్న వాళ్ళు మామూలుగా అయితే ప్రతి ఒక్కరు కూడా 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి అని అంటూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళు లూజ్ అవుతాయా? వాళ్ళు మామూలుగా చిగుర్ల ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతూ ఉంటారు. అవునండి, ఎస్, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఏంటి షుగర్ ఉండడం అంటే ఏంటి బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండడం. అలాగే మనకు ఉండే చిగుర్లు ఉంటాయి కదా, పంటి చుట్టూ ఉండే చిగుర్లలో కూడా గ్లూకోజ్ శాతం పెరిగి ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది షుగర్ పేషెంట్లకి. సో దానివల్ల ఏమవుతుందంటే అలా అని షుగర్ వచ్చిన వెంటనే పళ్ళని పడిపోతాయని నేను చెప్పనండి, అలా కాదు. బట్ ఛాన్సెస్ ఆఫ్ పెరడాంటల్ డిసీజ్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ చిగుర్లలో జబ్బులు వచ్చి పళ్ళు గ్యాప్స్ వచ్చి పళ్ళు బలహీన పడిపోయి రాలిపోవడానికి షుగర్ పేషెంట్లకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఎవరికైనా కూడా చిగుళ్ళు వాపులు వచ్చినా, చిగుళ్ళలోంచి నెత్తరు వస్తున్నా, పళ్ళు దూరం జరుగుతున్నట్టు అనిపిస్తున్నా, నోట్లోంచి మీరు పళ్ళు తోముకున్నప్పటికీ కూడా స్మెల్ వస్తున్నా కూడా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి సింపుల్ క్లీనింగ్ కానీ లేజర్ కానీ క్యూరటైజ్ కానీ ఇలా నాన్ ఇన్వేజివ్ చిగుళ్ళ ట్రీట్మెంట్లు ఉంటాయి, బెస్ట్ చేస్తాం వాటిని. అవి చేసుకోవడం ద్వారా మీకు పళ్ళు లూజ్ అవ్వడం కానీ త్వరగా పడిపోవడం కానీ జరగదు. జనరల్గా గట్టి పళ్ళు నోట్లో ఉండాలండి. మనం భోజనం చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అది. మన అన్నం తినడం అన్నది మన బ్రీతింగ్ ఎలాగో మన ఫుడ్ ఇంటేక్ అంత ఇంపార్టెంట్. మన డైజెషన్ ప్రాపర్గా అవ్వడానికి కూడా నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెషన్ అవుతుంది. ఈ రోజుల్లో మన వయసు పెరిగే కొద్దీ మన నోట్లో పళ్ళు ఉండి మనం పోషక విలువలున్న ఆహారం తింటేనే మనం షుగర్ని కానీ బీపీని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఏ ఉన్నా వాటిని మేనేజ్ చేయడంతో పాటు మన హెల్త్, మన స్టామినా, మన స్కిన్, హెయిర్, ఏజ్ ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్థ డెంటల్లో ఒకవేళ పెట్టుకోవాలని వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకొని మీరు ఫిక్స్డ్ టూత్ పెడతారు? గుడ్, ఇది ఎలా అంటే అండి చూడండి, షుగర్ పేషెంట్లకి 100కి 100% పళ్ళు ఊడిపోతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం, డెఫినెట్లీ పెట్టగలం. పార్థలో అయితే డెఫినెట్గా షుగర్ పేషెంట్లకి చాలామందికి ఉండే అపోహ ఏంటంటే మాకు షుగర్ ఉంది కాబట్టి మాకు ఇంప్లాంట్లు పెట్టడానికి కానీ లేదా పళ్ళు పెట్టినా అవి నిలబడవు, పెట్టినా కూడా ఊడిపోతాయి, మనం బోన్ చేయలేము అనే అపోహలో కొన్ని వేల వందల సంఖ్యల కేసెస్ మేము చూస్తున్నాం డైలీ. అదే క్వశ్చనర్ వింటున్నాం. సో ఈ అవేర్నెస్ దేనికంటే
100% షుగర్ పేషెంట్లకి మన ఇంప్లాంట్ల సహాయంతో పళ్ళు పెట్టచ్చు. జనరల్గా షుగర్ ఉండే ఏ పేషెంట్ పార్థ డెంటల్కి వచ్చినా కూడా డాక్టర్ గారు ఫస్ట్ అటెండ్ అవుతారు, మీ షుగర్ రిపోర్ట్స్ని చూస్తారు, మీ హెల్త్ కండిషన్ చూస్తారు, మళ్ళీ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తారు. వాటిని బేస్ చేసుకొని ఒకవేళ మీకు అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే మా డాక్టర్సే మీ ఫిజిషియన్తో కన్సల్ట్ అయ్యి ఒక యూనియన్ లాగా టుగెదర్ ట్రీట్మెంట్ చేస్తారండి, అంటే కలిసి ట్రీట్మెంట్ చేస్తారు. సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీ హెల్త్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా మీ షుగర్ లెవెల్స్ని నార్మల్కి తీసుకుని వచ్చి ఇంప్లాంట్స్ వేసి ఫుల్ మౌత్ కేసెస్ చేసిన సంఖ్యలు వందల వేలల్లో ఉన్నాయి. పళ్ళు పెట్టిన దగ్గర నుంచి యాజ్ ఎ సెడ్ బిఫోర్ గంట తర్వాత నుంచి హాయిగా భోంచేయచ్చు. సో షుగర్ ఉంటే ఇబ్బంది పడాల్సిందేం లేదు. చేసే ప్రతి డాక్టర్ స్పెషలిస్ట్ చేస్తారు కాబట్టి కంఫర్టబుల్గా చేస్తారు. ప్రతి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మార్నింగ్ అవర్స్లోనే షుగర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ట్రీట్మెంట్ టైం పెడతారు. అలాగే తినేటప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీరు డైట్ ఇంటేక్ ఏ ఉంది, మీరు ఇన్సులిన్ తీసుకున్నారా లేదా, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్నీ చూసిన తర్వాతే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతారు. సో ఇంత జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తున్నాను. షుగర్ పేషెంట్లకు కూడా హాయిగా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి అన్నీ అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. మీ జనరల్ హెల్త్ కండిషన్ని కూడా మానిటర్ చేస్తూ మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతాము. సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇలాంటి కండిషన్స్లో ఎవరికి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఇలాగే స్పెషలిస్టులు ఉన్నారు. ఇలాంటి కేరే మీరు చూస్తారు. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఎందుకంటే ఇది వర్క్ లాగా ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ లేవు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సులువుగా ఎలాంటి కండిషన్లో ఉండే వాళ్ళకి కూడా కష్టం లేకుండా ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా మేము డెలివర్ చేయగలుగుతున్నాం. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ టూత్ గురించి చెప్పారు కదా. ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలి అనుకుంటే పార్థ డెంటల్లో ఏ విధమైన కేర్ తీసుకొని వాళ్ళకి పెడతారు? చాలామంది భయపడుతూ ఉంటారు కూడా, ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవసరమా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు మనకి, మళ్ళీ సక్సెస్ అవుతుందా లేదా తెలియదు, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. అవునండి, ఎస్. ఈ పెద్దవాళ్ళు అయిపోయే కొద్దీ కూడా పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అది అక్కడక్కడ పళ్ళు లేకపోవడం కావచ్చు, నోట్లో అస్సలు పళ్ళు లేకపోవడం కావచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. పళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏజ్ అనేది ఫాస్ట్ అని అవుతూ ఉంటుంది. పళ్ళు లేకపోవడం వల్ల మెంటల్ స్టేటస్, అంటే సరైన పోషకాలు ఉండే ఆహారం తినకపోవడం వల్ల డిప్రెషను, స్టామినా తగ్గిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ప్రతి సీజనల్ చేంజెస్కి తొందరగా సిక్ అవ్వడం, నడవలేకపోవడం, తొందరగా ఫేస్ అనేది ష్రింక్ అవ్వడం. సో దీనివల్ల ఏంటంటే అన్ని రకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో మన వయసు పెరిగే కొద్దీ మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ తెలిసిందే, మనం రోజు మాట్లాడుకుంటాం కదా, మన వయసు పెరుగుతూ ఉంది, సో మనం ఇప్పుడు ప్రాపర్ డైట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చాలి అని. ఆ ప్రాపర్ డైట్ ఎలా తింటారండి? మీ నోట్లో ప్రాపర్ టీత్ ఉంటే తింటారు. ఆ టీత్ అనేది వయసు పెరిగే కొద్దీ మనం పెట్టించుకోవడం అవసరమా లేదా అని క్వశ్చన్స్ ప్రతిరోజు పిల్లలు వేస్తూ ఉంటారు పేరెంట్స్ విషయంలో. డెఫినెట్గా ఎస్, మీరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా పేరెంట్స్కి టీత్ పెట్టించాలి. అండ్ ఈరోజు పెట్టగలుగుతున్నాం కూడా. మీ పేరెంట్స్కి ఎంత వయసు ఉన్నా, మేమైతే 90 years వరకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం. ఒక పన్ను కావచ్చు, 2 పళ్ళు కావచ్చు, నోట్లో అసలు పళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకు కూడా ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టి, ఎస్ సిస్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. బ్రిడ్జ్ విధానంతో పెడతాము, ఇంప్లాంట్ సిస్టంలో రకరకాల సిస్టమ్స్ని ఆప్ట్ చేసుకుని పెడతాము. పేషెంట్కి ఏది సూటబులో, ఏది చేస్తే లాంజివిటీ అంటే ఎక్కువ కాలం ఫిక్స్డ్ పళ్ళు ఉండి బోన్ చేయగలుగుతారో అది కేస్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా పళ్ళు పెడతాము, హాయిగా బోన్ చేస్తారు. పళ్ళు పెట్టుకోవడానికి నడవలేకుండా వచ్చే పేషెంట్లు కూడా పళ్ళు పెట్టించుకుని వెళ్ళిన తర్వాత చెకప్కి నడుచుకుంటూ హ్యాపీగా వచ్చిన పేషెంట్లని రోజు మేము చూస్తాము. సో పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి పెట్టచ్చు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పార్థ డెంటల్లో తీసుకునే కేర్ ఫస్ట్ డాక్టర్స్ స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. రెండోది వాళ్ళకి ఇంటర్నల్గా అండర్లైన్డ్గా ఉండే హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూస్తారు. రోజు వాళ్ళు తీసుకునే డైట్ బట్టి వాళ్ళ స్టామినా లెవెల్స్ ఉన్నాయి, సిట్టింగ్ డ్యూరేషన్ ఎంత పెట్టాలి అనేది ప్లాన్ చేస్తారు. సిట్టింగ్ డ్యూరేషన్ అంటే ట్రీట్మెంట్ మధ్యలో కూడా
వాళ్ళ వైటల్ సైన్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పెయిన్ మేనేజ్మెంట్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్స్లో పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి హాయిగా చేయించుకుంటారు. అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి డే కేర్లో చేసే సింపుల్ ట్రీట్మెంట్స్. వాటిని కూడా మేము అత్యంత శ్రద్ధతో జాగ్రత్తగా వచ్చిన పేషెంట్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ఇబ్బంది ఏం లేదు. పెద్దవాళ్ళకి పళ్ళు అవసరమే. ఎస్, డెఫినెట్లీ వాళ్ళు హెల్దీగా ఉండాలంటే నోట్లో పళ్ళు ఉండాలి. వాటిని ఈరోజు మనం ఈజీగా పెట్టగలుగుతున్నాం. ఇబ్బంది ఏమీ లేదు. రైట్. పళ్ళు ఎంత ఇంపార్టెంటో చిగుళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమందికి చిగుళ్ళలోంచి రక్తం కారడం, మాట్లాడుతుంటే స్మెల్ రావడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎందుకంటారు? సో ఇది చాలామంది కూడా అండి నొప్పి లేదు కదా అని దీన్ని అశ్రద్ధ చేసే మేజర్ ఇష్యూ ఇది. చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు పళ్ళు బలహీన అయిపోవడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. దీన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు వల్ల జరుగుతుందండి. చాలామందికి కూడా ఒక వయసు వచ్చేసరికి మనం చూస్తాం, కొంతమందికి పళ్ళు బాగుంటాయి, చక్కగా అందంగా ఉంటారు ఎంత వయసు వచ్చినా. కొంతమందికి సడన్గా గ్యాప్స్ వచ్చేసి ఎత్తు పెరిగిపోయి మొత్తం టీత్ సెట్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. కొంతమందికి పళ్ళు అన్నీ లూజ్ అయిపోతాయి. కేవలం ఈ జబ్బు వల్లే జరుగుతుంది. ఈ నోట్లో ఉండే జబ్బులు చిగుళ్ళ యొక్క ఇన్ఫ్లమేషన్ అండి. ఇన్ఫ్లేమ్డ్ గమ్స్ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడూ మంచిది కాదు. ఈ చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియాకి ఏంటంటే రక్తం ద్వారా మన శరీరం మొత్తం పాకే లక్షణం ఉంటుంది. మన ఉమ్మి ద్వారా మంచినీళ్ళు తాగినప్పుడు, బ్రషింగ్ చేసినప్పుడు, అన్నం తినేటప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా అనేది కడుపులోకి డైరెక్ట్గా వెళ్తుంది. ఈ రక్తం ద్వారా ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మొత్తం ట్రావెల్ చేసినప్పుడు మన శరీరంలో గుండెకి పైనుండే ఎండోకార్డియం మన పొర మీద కనుక కూర్చుందంటే పొరపాటున ఎండోకార్డైటిస్ అనే గుండెకు సంబంధించిన జబ్బులు రావడానికి మన నోట్లో ఉండే మన అశ్రద్ధ చేసిన జబ్బులే కారణమవుతాయి. సో నోట్లో వాపులు, బ్రష్ చేస్తే నెత్తురు రావడం ఇవన్నీ గుడ్ సైన్స్ కాదు. అది నోటి ఆరోగ్యం మీదే జనరల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సో అది వెంటనే క్లీన్ చేసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్స్ 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్ ద్వారా చేయొచ్చు, క్యూరటైజ్ చేయొచ్చు, సింపుల్ సబ్జింజివల్ స్కేలింగ్ ద్వారా కూడా ఈ జబ్బుల్ని చాలా వరకు నయం చేయొచ్చండి. అసలు మీరు అశ్రద్ధ చేయడం వల్ల పళ్ళు పోగొట్టుకోవడమే కాదు, లోపలికి కూడా పంపించి మీరు ఇతర గుండెకి వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడానికి మీరే కారణమవుతారు. ప్లీజ్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డెంటల్ సమస్యలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.